ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। ఓం శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు మనకు అనుగ్రహించినటువంటి వివేక చూడామణి అనేటటువంటి ఈ ప్రకరణ గ్రంథాన్ని అధ్యయనం చేయడమే ఒక పుణ్యము. భ్రాంతి జీవభావం. ఈ భ్రాంతి అనేటటువంటి జీవభావం నుంచి వినాశాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందడమే ఈనాటి అంశము. 198 వరకు ముందు చూసి ఉన్నాము. ఈనాడు 199, 200, 201, 202లో ఉన్నటువంటి గురువుగారి బోధనలను మనము ఇప్పుడు సావధానంగా అధ్యయనం చేస్తాం. అందరం ఏకాగ్రతతో విందాం. ఎందుకంటే చాలా క్రొత్త విషయాలు వస్తాయి. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. ఇది అధ్యయన భారతి అధ్యయన సమర్పణ 60వ భాగంలోకి చేరుకున్నాం. 60 భాగాలు, 60 ఏళ్ళు షష్ఠి పూర్తి చేసుకున్నది మన వివేక చూడామణి. 60 భాగాలలో మనము 200 శ్లోకాలు ప్లస్గా మనము కవర్ చేశాము. యావద్భ్రాంతి తావదేవాస్య సత్తా మిథ్యాజ్ఞానో జృంభితస్య ప్రమాదాత్ రజ్వం సర్పో భ్రాంతికాలీన ఏవ భ్రాంతిర్నాశే నైవ సర్పోపి తద్వత్. అనాదిత్వం అవిద్యాయాః కార్యస్యాపి తథేష్యతే ఉత్పన్నాయాం తు విద్యాయాం అవిద్యకం అనాద్యపి. ప్రబోధే స్వప్నవత్ సర్వం సహ మూలం వినశ్యతి అనాద్యపీదం నో నిత్యం ప్రాగభావ ఇవ స్ఫుటం. అనాదేరపి విధ్వంసః ప్రాగభావస్య వీక్షితః యద్బుద్ధ్యుపాధి సంబంధాత్ పరికల్పితమాత్మని. ఇక్కడ ప్రాగభావము ప్రాగభావము అని 2 శ్లోకాలలో తీసుకొచ్చారు. ఈ ప్రాగభావం అంటే ఏమిటో కొంచెం విశదంగా తెలుసుకోవలసి ఉంటుంది. యావత్ భ్రాంతి తావత్ ఏవ అస్య సత్తా ప్రమాదాత్ మిథ్యా జ్ఞానో జృంభిత తస్య ప్రమాదాత్ రజ్వాం సర్పో భ్రాంతికాలీన ఏవ భ్రాంతిర్నాశే నైవ సర్పోపి తద్వత్. ప్రమాదాత్ మిథ్యాజ్ఞాన ఉజ్జృంభితస్య 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 మిథ్యాజ్ఞాన ఉజ్జృంభితస్య మిథ్యాజ్ఞానోజ్జృంభితస్య అస్య సత్తా యావద్భ్రాంతి తావత్యేవ భవతి. యావద్భ్రాంతి తావత్యేవ భవతి. రజ్వాం సర్పః భ్రాంతికాలీన ఏవ
భ్రాంతేః నాశే సతి సర్పః అపి న ఏవ భవతి తద్వత్ జీవత్వం అపి. ప్రమాదాత్ అంటే ప్రమాదము రోడ్ యాక్సిడెంట్ కాదు, ఇది అంతకన్నా చాలా చాలా పెద్ద యాక్సిడెంట్. విచారణ రహితమైనటువంటి అవివేకమే ప్రమాదం. అటువంటి ప్రమాదముచే, విచారణారహితమైనటువంటి అవివేకముచే, మిథ్యాజ్ఞాన అజ్ఞానముచే, మృషాజ్ఞానముచే ఉత్ జృంభితస్య విశేషముగా విజృంభించిన అస్య ఈ జీవభావమునకు సత్తా ఉనికి, జీవభావానికి ఉనికి ఎంతవరకు, యావత్ ఎంతవరకు భ్రాంతి అస్తి ఉన్నదో హలో ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్రోఫోన్స్ ఆల్ ఆఫ్ యూ. యావత్ ఎంతవరకు భ్రాంతి అస్తి ఉన్నదో తావత్ ఏవ అంతవరకే, ఆస్తి కాదు అస్తి, అంతవరకే ఉన్నది. రజ్వాం త్రాటియందు సర్పః పాము భ్రాంతికాలీన ఏవః భ్రాంతి ఉన్న సమయమందు మాత్రమే. భ్రాంతి ఉన్న సమయమందు మాత్రమే ఉండును. భ్రాంతి యొక్క నాశే సతి నాశనము కాగా సర్పః అపి సర్పమును న ఏవ భవతి ఉండదు. తద్వత్ అదే విధముగా జీవత్వం అపి ఈ జీవభావము కూడా. విచారణారహితమైనటువంటి అవివేకంచే, విచారణారహితం అంటేనే అవివేకం, అదే అజ్ఞానం. విశేషముగా విజృంభించినటువంటి జీవభావం, అనుమానం ఏం లేదు. జీవభావం విజృంభించడంలో ఎంత విశేషం అంటే ప్రతి సెకండ్ చెప్పుకుంటూనే ఉంటాం. నేను, నాది, మనది, వారిది, లేదు, కావాలి, వద్దు, గొప్ప, తక్కువ అని. అలా విజృంభించినటువంటి ఈ జీవభావానికి ఎంతవరకు భ్రాంతి ఉన్నదో అంతవరకే దాని తాలూకా ఉనికి. త్రాటియందు పామును భ్రాంతి బుద్ధి ఉన్న సమయమునందు మాత్రమే పాము ఉండును. భ్రాంతి బుద్ధి నాశనము కాగా సర్పము కూడా మాయమగును కదా. అదే విధముగా భ్రాంతి లేకుండా, భ్రాంతి వినా ఈ జీవభావమునకు ఉనికి లేదు. జీవభావం ఎందువల్ల కలుగుతున్నది? భ్రాంతి వలన. భ్రాంతి ఎందువలన కలుగుతున్నది? ఆవరణ విక్షేపాల వలన. అవేమిటి? అజ్ఞానము. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవిద్య లేక మాయా. విచారణారహితమైనటువంటి అవివేకంచే, అంటే అజ్ఞానంచే, అంటే మాయా కార్యంచే విశేషంగా అహం మమ అనేటటువంటి ఈ జీవభావం విజృంభించింది. ఎంతవరకు ఈ భ్రాంతి ఉంటుంది? ఎంతవరకు ఈ భ్రాంతి ఉందో అంతవరకు ఈ జీవభావం ఉంటుంది. జీవభావం ఎప్పుడు పోతుంది? భ్రాంతి పోతే పోతుంది. భ్రాంతి నాశే సతి జీవభావో నాస్తి. రాటియందు పామును భ్రాంతి బుద్ధి ఉన్న సమయమందు మాత్రమే పాము ఉంటుంది. వాడికి వెలుగులో ఇది త్రాడు అని తెలిసిపోయాక ఇంకా పాము అనేటటువంటి భ్రమ, దాని వలన కలిగేటటువంటి విక్షేపములు అంటే భయము ఇత్యాదులు కలుగుతాయా? అలాగవు. భ్రాంతి బుద్ధి నాశనము కాగా సర్పము కూడా మాయమగును. అలాగే ఈ జీవభావము నాశనము కాగా, అంటే ఈ జీవుడు అనేటటువంటి భ్రాంతి నాశనము కాగా ఆత్మభావమే ఉంటుంది. భ్రాంతి లేకుండా జీవభావానికి ఉనికి లేదు. మిథ్యారూపమైనటువంటి అజ్ఞానము ఆవరించిన కారణంగా భ్రాంతి. భ్రాంతి ఎందుకు కలిగిందండి? అజ్ఞానం ఆవరించింది, విక్షేపాన్ని చూపించింది. ఏమిటండి ఈ అజ్ఞానము? మిథ్యారూపమైనటువంటి అవిద్య లేక మాయ. ఎంతకాలము ఈ భ్రాంతి బుద్ధి ఉండునో అంతవరకు త్రాడు సర్పమే అనుబుద్ధి. భ్రాంతిలో త్రాడని తెలియదు. భ్రాంతిలో ఉన్నవాడికి ఎంత చెప్పినా అక్కడ పాము ఉందని అంటాడు. వాడు త్రాడని తెలుసుకోలేడు. భ్రాంతి తొలగి సత్యమును గ్రహించిన పాము మరి ఉండదు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము అన్నమాచార్యుల వారు. యథార్థ జ్ఞానము కలుగగానే జీవభావము ఇక ఉండదు. జీవభావము మిథ్య, నిత్యము కానేరదని నిరూపణ. శిష్యుని ప్రశ్న ఏమిటి? అయ్యా, ఈ అవిద్య లేక మాయ అనేది అనాది అన్నారు కదా,
మరి అవిద్య లేక మాయ నుంచే గుణాలు పుట్టాయి కదా, మరి ఆ గుణాల నుంచే ఉపాధి పుట్టింది కదా, ఆ ఉపాధిలో ముఖ్యమైనటువంటిది ఈ బుద్ధి కదా. ఈ బుద్ధి తన తాలూకా ఈ శరీరేంద్రియాలతో తాదాత్మ్యం చెందడం జీవుడు అన్నారు కదా. మరి ఆ అవిద్య ఒకవేళ పెర్మనెంట్ అయినట్టయితే, మరి అనాది అవుతే, మరి జీవభావము ఈ భ్రాంతి భావము పర్మనెంట్ గా ఉండిపోవు, మరి ఎలా మోక్షం కలుగుతుంది నాకు అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా గురువు గారు 15 + 3 18 శ్లోకాలు 13 శ్లోకాలు చెప్పారు. ఈ 13 లాస్ట్ టైం ఒక 3 చూసాము, ఇవాళ 4 చూస్తున్నాం. ఆయన ఏం చెప్తున్నారు, నాయన ఈ భ్రాంతి భావం అనేటటువంటిది, అవిద్య అనేటటువంటిది అనాదే, కానీ దానికి అంతము గలదు. ఎప్పుడు? జీవభావము పోయినప్పుడు, మిథ్యాజ్ఞానము పోయినప్పుడు, జ్ఞానము ఉదయించినప్పుడు. అదే ఇక్కడ సారాంశం. ఓకే. అనాదిత్వం అవిద్యాయాః కార్యస్యాపి తథేష్యతే ఉత్పన్నాయాంతు విద్యాయాం అవిద్యకం అనాద్యపి. అవిద్యాయాః అనాదిత్వం యథా కార్యస్య అపి తథా ఇష్యతే విద్యాయాం ఉత్పన్నాయాం సత్యాం. సత్యం అన్నది అధ్యారోహం తెచ్చుకోవాలి. విద్యాయాం ఉత్పన్నాయాం తు అవిద్యకం అనాది ప్లస్ అపి అనాద్యపి. ఇంకా కంటిన్యూషన్ ఉంది వచ్చే శ్లోకంలో, అందుకే అక్కడ డాట్ డాట్ డాట్. అవిద్యాయాః అంటే అవిద్యకు, అంటే అజ్ఞానానికి, అనాదిత్వం అనాదిత్వం నువ్వు చెప్పావు కదా, ఆది లేదని అవిద్యకు. ఎస్, వి అగ్రీ విత్ దట్. యథా ఎట్లో అవిద్యతో, అవిద్య ఏమిటి? కారణం. కారణం నుంచి కార్యం పుట్టింది. ఏమిటి కార్యం పుట్టింది? కార్యం అంటే ఈ జీవుడు పుట్టాడు, ఈ జీవుడిలో బుద్ధి ఉపాధులు పుట్టాయి. ఇటువంటి కార్యస్య అపి, అవిద్య యొక్క కార్యరూపమైన విజ్ఞానమయ కోశమునకు కూడా, విజ్ఞానమైన కోశం ఎందుకు చెప్పాము? అది ఉన్న వాటిలో అన్నిటికన్నా అదే పవర్ఫుల్, అన్నిటికన్నా ఆత్మకు దగ్గరగా అదే ఉంది, ఆల్మోస్ట్ ఆత్మేనా అన్నట్టు. అంచేత అవిద్య యొక్క కార్యరూపమైన విజ్ఞానమయ కోశం అంటే తదితర కోశములు కూడా అని అర్థం, ఉపలక్షణం. అవిద్య కారణము, కార్యము విజ్ఞానమయ కోశము, ఇతర కోశము. తథా ఆ అవిద్యకు వలనే ఇష్యతే అంగీకరింపబడుతున్నది. ఏమిటి అంగీకరింపబడుతున్నది? అనాదిత్వం అంగీకారం. ఓకే, అవిద్య అనాది, మాయ అనాది, అవిద్య అనాది, గుణములు అనాది, వాటి నుంచి వచ్చినటువంటి కార్యరూపమైనటువంటి కోశములు అనాది, విజ్ఞానమయ కోశము కూడా అనాదియే. ఓకే, అగ్రీడ్. కింతు కానీ మరేమనగా, విద్యాయాం ఉపనిషత్ జన్యమైన జ్ఞానము. విద్య అంటే ఉపనిషత్, వేదాంత విద్య. విద్యాయాం ఉపనిషజ్జన్యమైన జ్ఞానము, ఉత్పన్నాయాం సత్యాం పుట్టినదగుచుండగా, ఉపనిషజ్జన్యమైన జ్ఞానము కలుగగా, అవిద్యకం సర్వం అవిద్య వలన కలిగినటువంటి సర్వ జీవభావము మొదలు అన్ని కూడా అన్ని కోశాలతో ఐడెంటిఫికేషను అనాది అపి అనాదియే అయినను నశించును అని చెప్తున్నారు. అది ఇక్కడ కారణమైనటువంటి అజ్ఞానంకు మొదలు లేదు. కారణం ఏమిటి? అజ్ఞానము, మాయ, పరమాత్మ మాయ, అవ్యక్తము, ఇది అనాది. దాని నుంచి వచ్చినటువంటిది ఏమిటి? గుణములు, త్రిగుణములు. త్రిగుణముల సంఘాతమే ఇక్కడ కోశములు, లేకపోతే శరీరములు, స్థూల సూక్ష్మ శరీరములు, లేకపోతే అవస్థలు, ఇక్కడ ఈ కోశములు. ఆ అవిద్య యొక్క కార్యరూపం ఏమిటి? ముక్కిలి ప్రస్ఫుటమైనటువంటి విజ్ఞానమయ కోశం. అది కూడా దాని తాలూకా మదరైనటువంటి అవిద్యలాగే ఇది కూడా అనాదియే. అవిద్య అనాది, దాని సంతానమైనటువంటి విజ్ఞానమయ కోశాదులు కూడా అనాది. ఓకే, దిస్ వీ హ్యావ్ అగ్రీడ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, మరి ఏమనగా నీ ప్రాబ్లం ఏమిటి? ఇది ఇలా కొనసాగుతుంది, అవిద్య మరిగా ఆగే ఛాన్స్ లేదు అంటున్నావు కదా. ఉపనిషత్ జ్ఞానం అన్నది ఒకటి ఉంది కదా, ఉపనిషజ్జన్యమైనటువంటి జ్ఞానం కలిగిన పిమ్మట అవిద్య వలన కలిగినటువంటి ఈ జీవభావము, ఈ కోశములతో తాదాత్మ్యము మున్నగనవన్నీ అనాదియే అయినను, దో దే ఆర్ అనాది, దే నశించును అంటూ తరువాత శ్లోకంతో అన్వయము. అదే భగవత్పాదులు భగవంతుడు చెప్తూ ఉంటాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః.
అవ్యక్త రూపమైనటువంటి నన్ను వ్యక్తిం ఆపన్నం మన్యతే మాం అబుద్ధయ అంటే అజ్ఞానములో ఉన్నవాడు. పరంభావమజానంతో మమ భూతమహేశ్వరం, నాట్ నోయింగ్ ది పరంభావ ఆఫ్ ది ఆత్మ. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అంటోంది 4వ అధ్యాయంలో 38. జ్ఞానమునకు సదృశమైనటువంటిది పవిత్రమైనది ఇహ న విద్యతే, ఇంకొకటి లేదు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. పరాం శాంతిం ఇజ్ ఈక్వల్ టు మోక్ష. జ్ఞానం లబ్ధ్వా జీవభావం నాస్తి, పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. సరే, అవిద్య లేక అజ్ఞానము కారణం అండి. దాని తాలూకా కార్యరూపము జీవభావం అండి. సో కారణము కార్యము, కాజ్ ఎఫెక్ట్. అవిద్య అజ్ఞానము కారణము, దాని తాలూకా కార్యరూపము జీవభావం. జీవభావానికి ముఖ్యమైనటువంటి జీవభావము విజ్ఞానమయ కోశము కదా, బుద్ధి కదా. ఎస్, అవిద్య అనాది, తత్ జనిత విజ్ఞానమయ కోశం కూడా అనాదియే. ఓకే, విజ్ఞానమయ కోశం అనాది అయితే విజ్ఞానమయుడు అనాది అనలేదు కదా. విజ్ఞానమయ కోశం వరకు అనాది అన్నాము. కానీ ఉపనిషజ్జన్యమైనటువంటి జ్ఞానాన్ని కలిగి అనాత్మభావము నశిస్తే అప్పుడు ఆ విజ్ఞానమయుడు అనాది అంతము ఏదీ లేనటువంటి విజ్ఞానమయుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అంతవరకు ఉన్నది పోయినది అనేటటువంటి భావము, ఉపనిషజ్జన్యమైనటువంటి జ్ఞానము కలిగి అనాత్మభావము నశిస్తే, అనాత్మభావము పోతే అవిద్య లేదు. అవిద్య ఎప్పుడైతే లేదో తత్కార్యమైనటువంటి విజ్ఞానమయ కోశ జీవభావము లేదు అంటూ భగవత్పాదులు చెప్తున్నారు. అనాదిత్వం అవిద్యాయాః కార్యస్యాపి తథేష్యతే. అవిద్య దాని కార్యరూపమైనటువంటి ఈ కోశములు, ఈ జీవభావము నిజమే, అనాదులే అయినప్పటికీ ఉత్పన్నాయాంతు విద్యాయాం అంటే ఉపనిషజ్జన్యమైన జ్ఞానము కలుగగానే అవిద్యకం అనాద్యపి, ఆ అవిద్య అనేటటువంటిది అనాది అయినప్పటికీ నశించును అని అధ్యారోహణం చేసుకోవాలి. అవిద్య లేదు, తత్కార్యమైనటువంటి విజ్ఞానమయ కోశము లేక జీవభావము లేదు. ఎప్పుడు? ఉపనిషజ్జన్యమైన జ్ఞానము కలిగితే. రాడే అని నిజస్వరూపం తెలిసిన పిదుప ఇంకా సర్పం ఎక్కడున్నది బాబు, అది పారిపోయిందంతే. సర్పము లేదు, సర్పభ్రాంతి లేదు, సర్పం వలన కలిగినటువంటి విక్షేపములు కూడా లేవు. త్రాడని స్వరూపం తెలిసిపోయిన తరువాత అదే చెప్తున్నారు. ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినశ్యతి అనాద్యపీదం నో నిత్యం ప్రాగభావ ఇవ స్ఫుటం. ప్రాగ్ అభావ ఇవ స్ఫుటం. ఇదం ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినశ్యతి. ఇదం అంటే ఈ జగత్తు, ఈ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రబోధే స్వప్నవత్ సర్వం, మేల్కాంచిన తరువాత స్వప్నము నుంచి స్వప్నంలో చూసినవి ఏవి కూడా సహమూలం వినశ్యతి ఉండవు, పూర్తిగా నాశనం అయిపోతాయి. అనాది అపి ప్రాక్ అభావ ఇవ, ప్రాగభావ ఇవ. ప్రాక్ ప్లస్ అభావ ప్రాగభావ, ప్రాగభావ ఇవ స్ఫుటం నిత్యం న స్ఫుటం. దే ఆర్ నాట్ పర్మనెంట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, ఇదం ఈ అజ్ఞానము ప్రబోధే స్వప్నవత్ సర్వం సహమూలం వినచ్చు. ఇదం ఈ అజ్ఞానము ప్రబోధే మేల్కాంచగానే, ప్రబోధము కలుగగానే. మామూలుగా ఏమిటి ప్రబోధము? నిద్రలో ఉన్నవాళ్ళం పొద్దున్న లేస్తాము, టైం చూసుకుంటే ఓకే 6 o'clock ప్రబోధం. అది ప్రబోధము కాదు. స్వప్నము నుండి, నిద్ర నుండి, సుషుప్తి నుండి జాగ్రత్తలోకి రావడము ప్రబోధము కాదు. ఒక చిన్న స్వప్నంలోంచి మళ్ళీ ఇంకో పెద్ద స్వప్నంలోకి వస్తున్నాం అంతే. అది స్వప్నవత్ సర్ కరిగిపోయిన కల వలనే ప్రబోధం రాగానే స్వప్నం అంతా కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయింది? ఇంకేం ఉండదు. ప్రబోధంలో రాగానే ఇక స్వప్నంలో ఉన్నవి వేగంగా 1 గంట జ్ఞాపకం ఉన్న తర్వాత అవి కూడా ఉండవు. అవి ఏవి నిజం కావు. సర్వం అంతయు సహమూలం సమూలముగా వినశ్యతి, పూర్తిగా నాశనం చెందుచున్నది. అనాది అపి అనాది అయినను ప్రాక్ అభావ ప్రాగభావము ఇవావలే నిత్యం నిత్యమైనది, నా కాదు, స్ఫుటం
వెరీ ట్రూ, ఇండీడ్ వెరీ ట్రూ, సంశయము లేదు చెప్తున్నారు. ఎట్లా అంటే ఈ అజ్ఞానము, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక వ్యక్తి మేల్కాంచగానే ఆ కళ ఉంటుందా? కళలోని వస్తువులు నిజమని ఇంకా నమ్ముతాడా? నమ్మడు. కరిగిపోయినటువంటి అతని కళ వలనే అంతయు సమూలంగా కూకటి వేళ్లతో పూర్తిగా నాశనం అయిపోతుంది. నిజమైనటువంటి ప్రబోధం ఏమిటి? ఆత్మస్వరూపమును తెలుసుకున్నటే నిజమైన ప్రబోధం. రోజు మనం లేచేటటువంటి జాగ్రత్త ఏమిటి? ఒక స్వప్నం నుంచి అంతకన్నా పెద్ద స్వప్నంలోకి వస్తున్నాం అంతే. అప్పుడు ఇంకా జీవభావం ఉంటుంది. ఆత్మభావం కలిగినప్పుడు నిజమైన ప్రబోధము కలుగుతుంది. ఇదే మనకు చిరావురు గురువు గారు నేర్పించారు. భగవత్పాదులు రాసినటువంటి ప్రబోధ సుధాకరము అనేటటువంటి ఒక మంచి గ్రంథం, ప్రకరణ గ్రంథం నేర్చుకున్నాం. అటువంటి ప్రబోధము కలగడం ఆత్మస్వరూపాన్ని తెలియడం. అప్పుడు జీవభావము స్వప్న జగత్తు ఏ విధంగా పోతుందో, లేకపోతే ప్రాగభావము వలె నిత్యమైనది కాదు అని స్పష్టముగా తెలియను. ఏ సంశయము లేదు. తరువాతి శ్లోకంతో అన్వయం. నిద్ర నుండి మేల్కాంచిన వారు ఉన్నారు. వారికి స్వప్న జగత్తు పూర్తిగా నశిస్తుంది కదా. స్వప్న జగత్తు ఉండదు కదా నిద్ర నుంచి మేల్కాల్స్తే. దీర్ఘస్వప్నమైనటువంటి సంసారము నుండి నిజమైన మేల్కొంటే ప్రబోధము. ఆత్మస్వరూప జ్ఞానంలోనికి మేల్కొన్న వానికి ఇక సంసారము లేదు. ఆత్మస్వరూప జ్ఞానంలోకి మేల్కొనడం అంటే అదే నిజమైన జాగ్రత్త. దాంట్లోకి వచ్చిన తరువాత ఇక సంసారము లేదు. అవిద్య స్వప్నము వలె లేక ప్రాగభావము వలె నిత్యము కాదని స్పష్టము. శిష్యుడి సందేహం తీరిపోతున్నది. ఓకే, అవిద్య అనాది కానీ నాట్ అన్ఎండింగ్. ఇట్ ఈస్ అనాది, ఓకే, నో బిగినింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ఎండింగ్. ఇట్ కెన్ బి టెర్మినేటెడ్. ఇట్ ఈస్ నాట్ నిత్యం. నిత్యం అనే దానికి ఈటర్నల్, ఈటిఈఆర్ఎన్ఏఎల్, ఈటర్నల్ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదం లేకుండా అబాధ్యంగా ఎప్పుడూ ఉండేటటువంటి నిజమైన సత్స్వరూపము, ఉనికి అంటామే, దానినే నిత్యం అంటాము. మిగతావన్నీ కూడా అనిత్యములే. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు అన్నారు అన్నమాచార్య. అనాది అయినప్పటికీ అవిద్య జ్ఞానోత్పత్తితో ధ్వంసం అయిపోతుంది. అనాదిగా ఉంటుంది, మొదటి నుంచి అవిద్య ఉన్నదే. అవిద్య అనాది కాదని ఎవరు అనడం లేదు, కానీ అది అనంతం అనడం లేదు, అంతము లేదనడం లేదు. జ్ఞానోత్పత్తి రాగానే ధ్వంసం అయిపోతుంది. అభావములు వేదాంత పరిభాషలో ఇక్కడ 5 రకాలుగా చెప్పుకుంటారు. ఈ అభావములు ఏమిటి అనేది వచ్చే స్లైడ్స్ లో చూద్దాం. పరమాత్మలో అభావములు ఉంటాయా? ఎట్టి అభావములు లేవు. ఉన్నదే నిత్య భావము, అదే నిత్యత్వం. ఎట్టి అభావాలు పరమాత్మలో ఉండవు. అనాదేరపి విధ్వంసః ప్రాగభావస్య వీక్షితః యద్బుద్ధ్యుపాధి సంబంధాత్ పరికల్పితమాత్మని. అనాదే అపి ప్రాక్ అభావస్య యత్ విధ్వంసః వీక్షితః బుద్ధి ఉపాధి సంబంధాత్ ఆత్మని పరికల్పితం. అనాదే అపి అనాది అయినను ప్రాక్ అభావస్య ప్రాగభావమునకు యత్ ఎందువలన విధ్వంసః నాశనము వీక్షిత చూడబడినదో తెలియబడుతున్నదో. ప్రాగభావం అని ఒకటి ఉన్నది, అది అనాది, కానీ దానికి అంతం ఉన్నది అని మనకు వేదాంతం చెప్తుంది. ఇటువంటి ప్రాగభావం లాగా దానికి అంతం ఉండడము కనిపిస్తోంది. వీక్షిత విధ్వంస తెలుసుకుంటాం అదేమిటో. తత్ అందువలన బుద్ధి ఉపాధి, బుద్ధి అను ఉపాధి యొక్క సంబంధము చేత ఆత్మని పరమాత్మయందు పరికల్పితం కల్పించబడిన జీవత్వం కూడా నశించును. ఆత్మయందు కల్పించబడినటువంటి ఈ జీవభావము కూడా నశిస్తుంది. ఇప్పుడు కొన్ని చార్ట్స్ చూసి వాటిని అర్థం చేసుకుంటాం. అనాది అయినను ప్రాగభావమునకు ఎందువలన నాశము తెలియబడుతున్నదో, అంతము గలదో, అందువలన బుద్ధి అను ఉపాధి యొక్క సంబంధం చేత పరమాత్మ యందు కల్పించబడిన జీవత్వం ఎలా కల్పించబడినది? బుద్ధి ఉంటే ఆ బుద్ధి ఉపాధి అయినది పరమాత్మకు. అందువలన ఈ జీవత్వము ఉపాధి రెండు కూడా మిథ్య, అవి నశించినవే, అంతము కలదియే. ఎలాగా? రాబోయే శ్లోకాలతో అన్వయం. అవిద్య అనాది, నో డౌట్.
తజ్జనిత ఉపాధి అనాది. ఉపాధిలో ముఖ్యమైనది విజ్ఞానమయ కోశము, అది అనాది. ప్రత్యేగాత్మకు బుద్ధి ఉపాధి. అనాది అంతమున్నది అంటే నాశం కనపట్టుచున్నది, అదే ప్రాగభావం. ఈ బుద్ధి ఉపాధియే జీవత్వం. సచ్చిదానంద ఆత్మ అధ్యస్థుడగుటచే ఈ జీవత్వం ఏర్పడింది. ఒక అధ్యారోపము జరిగినది అంటే జీవత్వాన్ని ఆత్మ మీద ఆపాదించాం, దీనిని అధ్యారోపం. అలాగే ఆత్మధర్మాలను జీవత్వంలోని, జీవధర్మాలను ఆత్మలోని మనం ఆపాదించుకోవడం అన్యోన్య అధ్యాస అంటారు. స్వరూప ఆత్మయందు ఉపాధి ధర్మములు పరికల్పితం. సచ్చిదానంద స్వరూప ఆత్మలో ఈ రూపము నామము అనేటటువంటి ఉపాధి ధర్మాలన్నీ కూడా మిథ్యా లేక పరికల్పితము, ఓన్లీ అన్ ఇమాజినరీ. ఈ అనాది మిథ్యకు ఆది లేకున్నను అంతమున్నది. మిథ్యా లేక అవిద్య అనాది, కానీ ఇది అనంతము కాదు, అంతమున్నది. అయితే ఎప్పుడు అంతమవుతుంది? జ్ఞానము కలుగగా మిథ్య లేదు, అంతమైనది, అదే ప్రాగభావం వంటిది అంటూ చెప్తున్నారు. చూద్దాం. ముందు తెలుసుకున్నాం. ముందు చూడగానే మనకు కనిపించేవాడు జీవుడు. వీడు పంచకోశములు, 3 అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, 3 శరీరాలు, త్రిగుణాలు, వీటన్నిటితో కలిసి జీవభావంలో ఉంటూ ఉంటాడు. వీడి శరీరంలో ఉన్నటువంటి భాగములన్నీ, కోశములు, ఈ శరీరములు, ఈ అవస్థలు పని చెయ్యాలంటే లోపల చైతన్యం ఉండాలి. చైతన్యం లేకపోతే శవము, చైతన్యమే శివము. ఆ శివము లోపల ఉన్నప్పుడు ఈ శవముగా ఉండవలసిన జీవుడు ఉత్తేజితుడై, ప్రేరితుడై పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆ లోపల ఉన్న చైతన్యమునే ప్రత్యేగాత్మ లేక ప్రతిబింబము, ప్రత్యేగాత్మ లేక బింబము లేక దానిని కూటస్థుడు అంటూ మనం చెప్పుకున్నాం. ఉపాధిగతమైనటువంటి ఆత్మ కాబట్టి దానిని కూటస్థ ఆత్మ అంటారు. ఈ జీవుడు అనే ఉపాధిలో ఉన్నాడు కదా ప్రత్యేగాత్మ, అందుచేత ఆయన కూటస్థుడయ్యాడు. లేకపోతే ఈయన పరమాత్మయే. ఈ ఘటము తీసేస్తే అంటే ఆ ఉపాధి తీసేస్తే ఈ ప్రత్యేగాత్మే పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. నిత్య నిరాకార సచ్చిత్ ఆనంద స్వరూపం ఏదున్నదో ఆ పరమాత్మయే ఈ ప్రత్యేగాత్మ. ఉపాధిగతమై ఉండడం వలన కూటస్థ ఆత్మ అంటారు. అయితే ఈ జీవుడు ఎవరండి? అనాది అయిన అవిద్యాజనితమైన ఉపాధి. దీన్ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. లాస్ట్ టైం చూసాం. ఇది బుద్ధి కోశము అంటే జలాశయం తాలూకా మట్టము. ఈ మట్టంలో చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు. సరే, ఇప్పుడు ప్రతిబింబిస్తున్నటువంటి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, ఒరిజినల్ చంద్రుడు అక్కడ ఉన్నాడు. అప్పుడు ఇది బింబము, ఇది ప్రతిబింబము. బింబము, ఇది ప్రతిబింబం కదా. వీటిలో మనం చూసాం చంద్రబింబము జలము, చంద్రబింబము యొక్క ప్రతిబింబం. ఆత్మ బుద్ధి మాధ్యమం, ఇది బుద్ధి మాధ్యమం మీడియం, ప్రతిబింబ చైతన్యం. అయితే జీవుడు ఎవరండి? ఈ అంతఃకరణం లేకపోతే ఈ బుద్ధి జీవుడా? కాదు, అది జడము కదా. అంతఃకరణలో అనుభవం లేక ఈ ప్రతిఫలనము, బుద్ధిలో ఉండే ప్రతిఫలనము జీవుడా? బుద్ధి వృత్తులు జీవుడా? కాదు. ప్రతిబింబము జీవుడా? అద్దం ఉండాలి కదా. మరి వృద్ధి వృత్తులు కావాలంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండాలి కదా. అదే జలాశయం తాలూకా సర్ఫేస్ అనుకున్నా, బుద్ధి అనుకున్నా అదే. అద్దము ప్లస్ ప్రతిబింబము రెండూ కలిపితే జీవుడు అవుతాడా? పోనీ ఇది ప్రతిబింబము, ఇది అద్దము, ఇది ప్రతిబింబం, ఈ రెండింటినీ కలిపి జీవుడు అందామా? రెండు జడాలే అని చైతన్యం ఉండాలి కదా. పోనీ ఆత్మ జీవుడు అందామా? ఆత్మ నిర్వికారి, ఆత్మ అకర్త అభోక్త. అటువంటిప్పుడు ఆత్మ జీవుడు ఎలా అవుతాడు? పోనీ ఆత్మని ప్రతిబింబాన్ని రెండింటినీ కలిపి జీవుడు అందామా? అప్పుడు ఈ మీడియం ఉండాలి కదా. మీడియం కూడా ఉంటేనే అవుతుంది. ఈ చంద్రుడు, ఈ జలచంద్రుడు కదలరు. కదలికలన్నీ కూడా ఈ ఉపాధివే, ఈ కోశమువే, ఆ విజ్ఞానమయ కోశంవే, ఆ బుద్ధివే. ఈ చంద్రుడికే కదలిక లేదు, దాని ప్రతిబింబంకు కదలిక లేదు. ఇక్కడ ఏదైనా కదలిక కనపడుతున్నదంటే ఆ బుద్ధి ఉపాధి వలననే కలుగుతుంది. కదలిక నీటిదే. ఇప్పుడు ఆత్మ ప్లస్ అంతఃకరణము, ఆత్మ ఆనందం. పోనీ ఆత్మని అంతఃకరణాన్ని తీసుకుందాం అంటే ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుందాం. అలా తీసుకోవడానికి ఆత్మ సర్వాంతర్యామి కదా. అప్పుడు ఆత్మ సమిష్టిలో ఉంటాడు కానీ వ్యష్టిలో ఉంటాడు కదా. అంచేత ఏంటంటే జీవుడు అనగానే 3 ఉన్నాయి ఇందులోని. 1 ఆత్మ, 2 అంతఃకరణము, 1 ఆత్మ, నెంబర్ 1 ఆత్మ, నెంబర్ 2 ద రిఫ్లెక్టింగ్ మీడియం ఆర్ ద బుద్ధి, నెంబర్ 3 ఆ బుద్ధి మనోవృత్తులు అంటే ఆ బోధలు,
వృత్తులు, ప్రత్యయములు, వేవ్స్, ఎక్స్పీరియన్సెస్, PCI, పర్సెప్షన్, కన్సెప్షన్ అండ్ ఇంటలెక్షన్ అనేటటువంటివన్నీ కూడా ప్రతిబింబము తాలూకా వృత్తులు. ఆ వృత్తులు, ఆ ఆత్మ ప్లస్ ఆ మాధ్యమము మూడు కలిపితే జీవుడు అంటూ లాస్ట్ టైం తెలుసుకున్నాం. మళ్ళీ ఎందుకు చెప్పుకున్నాము? మరి కొంచెం మరొక్కసారి దృఢపడడానికి. ఓకే, నెక్స్ట్ ఇది జాగ్రత్తగా చూడండి. సో మనసులో రెండు రకములైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మలినము, చలనము. మలినముతో ఉంటే కషాయం, సకషాయ మనస్సు అంటే కలుషితమైన మనస్సు, అంటే రజస్తమో గుణముల మిశ్రమము వలన విక్షేపము జరిగి మనకు అరిషడ్వర్గములతో కూడి కామక్రోధలోభ మధమ మోహమాశ్చర్యాలతో ఉండేటటువంటి మనస్సు సకషాయ మనస్సు. అందుకే చంద్రుని బింబము ఈ కషాయమైన నీటిలో కనబడటం లేదు. ఈ నీరే బుద్ధి, ఈ బుద్ధిలో ప్రతిబింబించటం లేదు. సరే, నీరు కషాయముగా లేదు, చాలా క్లియర్ వాటరే ఇది, కానీ కదులుతున్నది. కదులుతూ ఉంటే కూడా ప్రతిబింబము సరిగా లేదు, అలా చలిస్తూ కనిపిస్తుంది. ఈ చలనము చంద్రునిది కాదు, చలనము ఈ నీటిది. దానివల్ల ప్రతిబింబము కూడా కదులుతున్నట్టు కనిపిస్తుంది. దీనిని చెంచల మనస్సు అంటారు. సకషాయ మనస్సు, చెంచల మనస్సు. అయితే ఏం చేయాలండి? ఆ కషాయాలను తొలగించుకోవాలి, అరిషడ్ వర్గాలకి దూరంగా ఉండాలి, రజస్తమో గుణాల ప్రభావం లేకుండా ఉండాలి, శుద్ధ సత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. SRTలో R and Tలు తగ్గిపోతే ఆ ఎస్ మట్టుకు ఉంటుంది. అది ఇది మాలిన్యము లేనటువంటి శుద్ధ సత్వము. అటువంటి విశుద్ధ సత్వం ఉంటే అప్పుడు ప్రతిబింబము కనపడడానికి అవకాశం ఉంది. ఇంకా చలనం ఉండవచ్చు. చలనము జనరల్గా ఒక విధమైన ఆచ్ఛాదం వలన బుద్ధి మీద చలనం రావచ్చు. ఆ చలనం కూడా లేకుండా ఉండడము చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ధృడం అన్నాడు. ఆ చలనాన్ని ఎలా నిలుపుకోవాలి? అది కూడా కష్టపడి నిలుపుకున్నాం. సకషాయ మనస్సు నిష్కషాయం చేసుకున్నాం, చంచల మనస్సు నిశ్చల మనస్సు చేశాం. అప్పుడు నిష్కషాయ నిశ్చలమైనటువంటి మనస్సు ఏర్పడింది. అటువంటి మనస్సులో అంటే ఈ బుద్ధిలో చక్కటి ప్రతిబింబం ఏర్పడింది. అయితే మనకు కావాల్సింది ప్రతిబింబమా బింబమా? మనకు కావలసినది బింబము. కానీ చక్కని ప్రతిబింబము మొదట చూడడము చాలా ఆవశ్యకం. ఒక వ్యక్తి తప్పిపోయాడు అనుకోండి, ఆయన్ని వెతకాలంటే ఆయన తాలూకా క్రిస్టల్ క్లియర్ ఫోటో ఒకటి ఉండాలి. ఆ ఫోటో ఉంటేనే ఆ వ్యక్తిని పట్టుకోగలం. సరి అయిన ఫోటో లేకుండా డిస్టార్టెడ్గా ఉన్నది, 3 నెలల పిల్లడప్పుడు ఉన్న ఫోటో ఇస్తే ఆయన పట్టుకోగలరా? పట్టుకోలేదు. చేత క్రిస్టల్ క్లియర్ ప్రతిబింబాన్ని ఏర్పరచుకోవాలి. ఈ ప్రతిబింబం క్రిస్టల్ క్లియర్గా ఏర్పడడాన్ని చిత్తశుద్ధి అన్నారు. అది ఎలా కలుగుతుంది? అక్కడే నేర్చుకున్నాము. తపః, దమః, కర్మ, వేదాః, అంగాని చెప్పారు కదా. ఇవన్నీనేమో దానికి ముఖ్యమైనవి. సత్యం, ఆయతనం, 20 రకాల క్వాలిటీసు, సాధన పంచకంలో ఉన్న 40 స్టెప్పులు, తర్వాత ఏమో శ్రమాది షట్క సంపత్తి, తర్వాత ఏమో చతుష్టయము, సాధన చతుష్టయము. అవన్నిటితోనేమో ఈ చిత్తశుద్ధి కలిగించుకుంది. ఈ చిత్తశుద్ధి కలిగించుకుంటే ఇక్కడ ప్రతిబింబం ఏర్పడింది. ఓహో, పరమాత్మతత్వం అంటే ఇలా ఉంటుందా? అప్పటికే అది ప్రతిబింబమే. అద్దం వెనకాల చేయి పెడితే మనకు అందుతుందా? అందదు, ఏమి ఉండదు. అంటే ప్రతిబింబం కాబట్టి మనకు కావలసినది బింబము. దానిని పొందడమే జ్ఞానము. నేను ప్రతిబింబము కాదు, నేను ఆ బింబమునే అని తెలుసుకోవడం. దీనినే బింబ ప్రతిబింబవాదము అంటారు. అంటే సకషాయమైన మనస్సు, చంచలమైన మనస్సు నిష్కషాయం చేసుకుంటే చక్కని ప్రతిఫలనము జరుగుతుంది. చక్కని ప్రతిఫలనము చాలా ఆవశ్యకము. అది ఉంటేనే ముందుకి మనము ఆ బింబాన్ని తెలుసుకునే సాధన చేయగలము. ఓకే, ఈ అభావాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమిటండి ఈ అభావాలు? ప్రాక్ అభావము, ప్రయర్ నాన్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఆదేరభావే అపి అంతో అస్తి అంటే ఆది లేదు, అంతము గలదు. ఆది లేదు, అంతము గలదు. దెర్ ఇస్ నో బిగినింగ్, but it has got a finite end.
అటువంటి దానిని ప్రాగభావము అంటారు. ఘటోత్పత్తికి పూర్వము అంటే ఒక కుండ తయారవడానికి ముందు కుండ లేదు కదా, అంటే అది అభావము కదా. అంటే కుండ లేకపోవడం అంటే కుండ యొక్క అభావము. ఎప్పటి నుంచి ఆ కుండ లేదు, ఎప్పటి నుంచో తెలీదు. ఆ కుండ తయారవగానే దాని తాలూకా అభావము పోయింది, ఆ అభావం అంతమైపోయింది, కుండభావం వచ్చినది. కుండ తాలూకా అభావము అనాది, కానీ కుండ తయారవగానే ఆ కుండ భావము వచ్చింది, అభావము పోయింది. ఆది లేదు, అంతము గలదు. ఇంకా చూడొచ్చు వచ్చే స్లైడ్లో ఇంకొంచెం. ప్రధ్వంస అభావము, పోస్టీరియర్ నాన్ ఎగ్జిస్టెన్స్. దీంట్లో ఆదిరస్తి అంతో నాస్తి, మొదలు ఉన్నది తుది లేదు, అంతము లేదు. సరే, ఆ కుండ తయారైంది, అది భిన్నమైపోయింది, విరిగిపోయింది, ఇంకా మరి కుండ లేదు. కుండ లేకపోవడం ఎప్పుడు స్టార్ట్ అయింది? 6:32 అది కింద పడేసాం, విరిగిపోయింది. అప్పటి నుంచి దాని అభావం స్టార్ట్ అయింది. అంటే ఆది ఉన్నది, ఎంతవరకు ఉండదు, ఎప్పటి వరకు ఇంక ఉండనే ఉండదు, ఆ కుండ మరి రాదు కదా. అంచేత ఘటము మరిక లేదు, అంటే అంతము లేదు, మొదలున్నది. ఎప్పుడు మొదలు అభావము? కుండ విరిగిపోయిన క్షణమే అభావము మొదలైనది. భావం ఎప్పుడు? కుండ పుట్టి చనిపోయే విరిగిపోయే వరకు ఉన్నది భావము. అభావం ఎప్పుడు మొదలైంది? కుండ విరిగిపోగానే మొదలైంది. ఆ విరిగిపోగానే మొదలైన అభావము ఆది ఉన్నది, దానికి బిగినింగ్ ఉంది, కానీ ఎండింగ్ ఎప్పుడు? మళ్ళీ ఆ కుండ రాదు కదా, అంచేత ఇక లేదు. అన్యోన్య అభావం, మ్యూచువల్ నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒకటి ఉంటే ఇంకోటి ఉండే అవకాశం లేదు, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఘటములో పటము, పటములో ఘటము. పటం అంటే వస్త్రము, వస్త్రములో కొండ ఉన్నదా? కుండలో వస్త్రం ఉన్నదా? కుండ మట్టిలో వస్త్రం ఉన్నదా? లేదు కదా. ఘటములో పటము, పటములో ఘటము అంటారు. ఘటో పటోన, పటో ఘటోనా అంటారు అందంగా. అత్యంత అభావం అంటే భూతలే తద్వస్తు నాస్తి, భూమి మీద ఎక్కడా కూడా అటువంటి వస్తువు లేదు. అటువంటి దాన్ని అత్యంత అభావము. ఏమిటండి అత్యంత అభావము? అగ్నిలో శీతలత్వము, వెలుగుంటే చీకటి ఎక్కడైనా ఉంటాయా? వెలుగుగా సూర్యరశ్మి ఉంటే అక్కడ చీకటిగా ఎలా ఉంటుంది? అగ్ని ఎప్పుడైనా చల్లగా ఉంటుందా? ఉండదు. ఇటువంటి దానిని అత్యంత అభావము, అబ్సల్యూట్ నాన్ ఎగ్జిస్టెన్స్ అంటారు. సామయిక అభావము అంటే టైం రిలేటెడ్, సమ్ టైమ్స్ ఎగ్జిస్టింగ్. క్వచిత్ అస్తి క్వచిన్నాస్తి. క్వచిత్ ఒకప్పుడు అస్తి ఉన్నది, క్వచిన్నాస్తి ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. వానమేఘం ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు వానాకాలం వానమేఘం. చక్కటి శరదృతు వచ్చేసిన తర్వాత ఇక వానమేఘాలు ఎక్కడ ఉంటాయి? మరి ఉండవు కదా. ఇంద్రధనస్సు ఒక్కొక్కప్పుడే వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుందా? వస్తుంది. వానమేఘం వచ్చింది, పోయిందా? పోయింది. మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుంది. ఇంద్రధనస్సు ఉంది, పోయింది, మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుంది. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు. క్వచిత్ అస్తి క్వచిత్ నాస్తి. ఇవి మనకు అర్థం కావాలి. ఇక్కడ ఒకసారి మన రమణమూర్తి గారు, రవిప్రకాష్ గారు అటెంటివ్గా ఉండండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళదాం. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ వచ్చారు ఒక ఆయన పేరు సురేందర్ బరాడే, an imaginary person. Who is Surinder Barade? Is an imaginary person. Date of birth 06 April 1944. Date of demise 24th December 2003. సరే, ఇప్పుడు రమణమూర్తి గారు ఈయన 6 ఏప్రిల్ 1944కి ముందు బరాడే గారు ఉన్నారా? హలో, లేరండి. బరాడే గారు 6 ఏప్రిల్ 1944లో పుట్టారు. అంతకు ముందు ఆయన ఉన్నారా? ఓకే. సో anybody else, Barade was not existing. How long has been non-existing? ఎన్నాళ్ళ బట్టి ఆయన లేకుండా ఉన్నారు? అంతకు ముందు ఎన్నాళ్ళ బట్టి? టైం మెమోరియల్, చెప్పలేనంత కాలం నుంచి బరాడే లేరు. ఏప్రిల్ 6 వరకు, 1944 వరకు అనాది రాసింది కదా ఇక్కడ. ఎప్పటి నుంచి లేరు? అనాదిగా లేరు. ఓకే, అంటే ఆయన అభావము అంటే లేకపోవడము. బరాడే అనేటటువంటి ఆయన లేకపోవడము అనాది.
బట్ ద మొమెంట్ హీ ఈస్ బోర్న్ ఆయన భావము అంటే ఉన్నారు అనే భావము ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చారు. అంటే ఆది ఉన్నది, అంతము కూడా ఉన్నది అభావమునకు. అభావము అనాది, కానీ అంతము గలదు. ఆది లేదు, అంతము గలదు. ఆదేర భావే అపి అంతో నాస్తి. అర్థమైందా? రవిప్రకాష్ చూడండి. వింటున్నారా? 06 ఏప్రిల్ 1944 ఆయన పుట్టారు. 06 ఏప్రిల్ కన్నా ముందు బరాడే అభావము గలదా లేదా? అభావం అంటే ఆయన లేకపోవడం. ఆయన లేరు. అవును, ఆయన లేడు. He is not existing before April 6th. How long he is not existing? How long been he is not existing? For an infinite time, long time. Infinite time. So anadi ఎప్పటి నుంచో లేరు. ఆయన పుట్టి వరకు సురేంద్ర బరాడే అనే ఈ పర్టికులర్ మనిషి లేరు. ఈ పేరుతో మరెవరో ఉండొచ్చు, ఈయన మట్టుకు లేడు కదా. సో ఆ అభావము అనాది. ఓకే, అంటే ఏమిటి? బిగినింగ్ ఎప్పుడో తెలీదు ఈ అభావానికి, కానీ అభావం ఎప్పుడు ఎండ్ అయిపోయింది? ఆయన పుట్టిన మరుసెకండ్ అభావం ఎండ్ అయిపోయి భావం వచ్చింది. అంటే ఆయన కలిగాడు, అంటే భావం వచ్చింది. అంటే ఆది లేదు, అంతము కలదు. అటువంటి దాన్ని ప్రాగ్ అభావము అంటారు. ఆదేర్ అభావే అపి అంతో నాస్తి, అంతో అస్తి. ఆది లేదు, అంతము కలదు. ఓకే, నౌ 24th December 2003 చనిపోయారు. 24 December 2003లో he became non-existent. Okay, then his non-existence or abhava again started. When did it start, the abhava again? On 24th December, because at 6 p.m. in the evening he died. And from that time onwards, Baraday is not there, isn't it? Oh no. Okay, how long that will continue, that abhava? In fact, antam ledu. Forever. That means Baraday cannot come back in this form. Neither his son, granddaughter, some grandson may come, but he will not be able to come. That means is there a finite starting point for this abhava? Yes. The starting point is 24th December 2003, 6 p.m. Okay. What is the ending point? There is no ending. That is adirasti anto nasti. This is called the pradvamsa abhava. Posterior non-existence. Okay, you understand? Again, I'm again asking to just understand this very clearly, because this is required in Taittiriya Mananam also. Pragabhava, Pradvamsa abhava. 6 ఏప్రిల్ 1944 పుట్టారు బరాడే గారు. ఆయన పుట్టడానికి ముందు ఆయన ఉన్నారా? లేరు. లేరు, అంటే అభావము. ఈ అభావము ఎప్పటి నుంచి ఉన్నది? ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నది. అంటే ఆది లేదు అంటే అనాది కదా. ఆది లేదు అంటే అనాది. సరే, ఆ అభావం ఎప్పుడు పోయినది? ఆయన పుట్టగానే భావం అయినది. అంటే ఆయన పుట్టాడు, ఉన్నాడు కదా, అప్పుడు భావం అయినది. అంటే దానికి అంతం వచ్చేసింది. అభావము పోయి భావము కలిగినది. అంటే ఆ అభావమునకు అంతము కలిగినది. అంటే ఆది లేదు, అంతము కలదు. ప్రాగ్ అభావము. ఆదేర భావేపి అంతో అస్తి. అభావము ఆది లేదు, అంతము గలదు. సరే, ఆయన 24 డిసెంబర్ 2003 వరకు ఉన్నారు. ఉన్న తర్వాత సడన్ గా 6 గంటలకు ఏదో వచ్చి చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ బరాడే ఉన్నారా? లేరు. అంటే అభావం ఏర్పడినది. ఈ అభావమునకు బిగినింగ్ పాయింట్ ఏమిటి? ఆ రోజు సాయంకాలం 24 December 2003 సాయంత్రం 6 p.m. is the beginning. That is the ఆది అస్థి. బట్ వెన్ హీ విల్ బి దిస్, అభావం ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది తెలియదు. అంతేనా? సరే, అంటే అంతః నాస్తి. ఆదిరస్తి అంతో నాస్తి. పోస్టీరియర్ ఎగ్జిస్టెన్స్. మరి పరమాత్మ ఆది నాస్తి, అంతో నాస్తి. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఇక్కడ ఏంటంటే ప్రతి వస్తువుకు ప్రాగభావమైనా ఉంటుంది, ప్రధ్వంసాభావమైనా ఉంటుంది, అన్యోన్యాభావమైనా ఉంటుంది. ఎందుకంటే శర్మ రూపంలో ఉంటే రవి రూపంలో ఉండలేము, రవి రూపంలో ఉంటే శర్మ రూపంలో ఉండలేము. అన్యోన్యాభావం. మేల్ మెంబర్గా నేను ఉంటే ఫీమేల్గా నేను ఉండలేను. ఓకే, 70 ఏళ్ల వాడిగా ఉంటే 30 ఏళ్ల వాడిగా ఉండలేను. దీనిని అన్యోన్యాభావం అంటాం. ఓకే, అత్యంత అభావము అంటే
చెప్పుకున్నాం కదా, అత్యంత అభావం అంటే అటువంటి చల్లటి వస్తువే అగ్ని. ప్రపంచంలో ఎప్పుడు చీకటిలో వెలుగు, చీకటి ఉంటే వెలుగు ఉంటే చీకటి ఉంటుంది. ఓకే, అలాంటి సమయక అభావం అంటే ఇంద్రధనస్సు ఒక సమయంలో ఉంది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. వానమేఘము ఒక సమయంలో ఉంది, పోయింది, మళ్ళీ వచ్చింది. అటువంటి దాన్ని సామయిక అభావము అంటారు. ఈ అభావములు తెలిసాయా? బాగుంది. అవును. అది ఇగో బరాడే గారి ఎగ్జాంపుల్ పట్టుకుంటే ఈజీగా తెలుసుకో. ఓకే, అవును. సో ఆయన భావం ఎప్పుడున్నది? బరాడే తాలూకా భావము ఇది ఆయన పీరియడ్. బరాడే తాలూకా భావమునకు ఒక భావము అనే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. మన వస్తువులకు మనకు అన్నిటికీ కూడా ఈ భావము గలదు. అంటే ఉన్నది, ఎగ్జిస్టెన్స్ ఉన్నది, బట్ ఇట్ ఈస్ ఫైనెట్ బిగినింగ్ అండ్ ఎ ఫైనెట్ ఎండింగ్. దట్ ఈస్ కాల్డ్ ద finiteness of an object or an individual or a time is only beginning and ending will be there. For example, today's date is 12th or 13th November. This has got a finite beginning and a finite ending, isn't it? So they are called finite. This end and that side both are finite. Then it is called the bhava. Okay. Now, is the time linear or circular? Time is linear. Time is not linear. That is what exactly I am telling. Time ante ila untundi, idi adi, idi antamu ani eppudu uhinchakandi. Time can never be linear. Time is only cyclical. For example, vasanta rutuvu, tarvata grishmamu, tarvata varshamu, lakshta shichiramu, malli vasantamu, Sunday and then Saturday, malli Sunday. So ee vidhamuga January, malli December, malli January. Time is cyclical. Is never like this. మనం యూజువల్గా 1944, 2021 ఇలా గీత గీసి రాస్తాం. ఇటు తప్పు ఇది. సో ఇలా ఉంటుంది అనమాట. ఈ రిలేటివ్ నెంబర్స్ మనం వేసినవి. టైం మట్టుకు ఎప్పుడు ఏ పాయింట్ నుంచైనా స్టార్ట్ అవుతే అలా వెళ్ళి మళ్ళీ ఎక్కడ రావచ్చు. ఈ పాయింట్ స్టార్టింగే, ఈ పాయింట్ స్టార్టింగే, ఈ పాయింట్ స్టార్టింగే, ఈ పాయింట్ స్టార్టింగే, అన్ని ఎండింగ్లే. దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. అంటే ఇట్ ఈస్ ఎ సైక్లికల్ ప్రాసెస్. పరమాత్మ కానీ ఆయన సృష్టి కానీ సైక్లికల్. అంచేతే అన్ని కూడా సైక్లికల్ గా గ్రహములన్నీ తిరుగుతాయి. ఏది ఇలా మొదలెట్టి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా టర్న్ కొట్టి ఇలా యూ టర్న్ కొట్టి రాదు. అన్ని సైక్లికల్ గా ఎందుకు ఉంటాయి అంటే ఫర్ దట్ రీజన్ దే ఆర్ లైక్. చక్రి సర్వోపగతుండు అన్నారు. ఎవరండి ఈ చక్రము? ఒక కమ్మరాయన్ తయారు చేసినటువంటి ఒక ఇనప చక్రమా, లేకపోతే బంగారపు గోల్డ్ స్మిత్ తయారు చేసిన ఒక బంగారు చక్రమా, లేకపోతే కొమ్మరాయని తిప్పేటటువంటి చక్రమా? కాదు. చక్రి అంటే కాలము, కాలచక్రము. ఆ కాలచక్రాన్ని తిప్పే ఆయన చక్రి. అటువంటి చక్రి సర్వోపగతుండు ఈశావాస్యం ఇదగం సర్వం. చక్రి అంటే కాలచక్రాన్ని తిప్పేవాడు. ఇట్ ఈస్ ఎ సైక్లికల్ ప్రాసెస్ అంటూ తెలుసుకోవాలి. నెవర్ ఇట్ ఈస్ linear. Time in our conceptually we call it as linear because we always have a date of birth and date of death. That is why we think time is linear. Time is not linear. The bhava may be linear but not the time. A person's Baraday's existence may be linear but not the time. That's what we have to understand. Buddhi upadhi is because of avidya. Buddhi upadhi endu valla kaligindi? Avidya valla kaligindi. అవిద్య వల్ల ఏంటి ఏర్పడింది? బుద్ధి ఉపాధి ఏర్పడింది. బుద్ధి ఉపాధి వల్ల నాకేమిటి వచ్చింది? జీవభావం వచ్చింది. హౌ లాంగ్ దిస్ అవిద్య ఆర్ అజ్ఞాన ఇస్ ఎగ్జిస్టింగ్? ఎన్నాళ్ళు బట్టి ఉన్నది ఈ బుద్ధి ఉపాధి? పుట్టుక దగ్గర నుంచి జ్ఞానం వచ్చేదాకా మనకి ఉన్నది అవిద్య. మన పుట్టడానికి ముందు కూడా అవిద్య ఉన్నది కదా. సో ప్రాగభావము అంటే ఈ అవిద్య అనేటటువంటిది నాట్ బిగినింగ్ బట్ ఇట్ హస్ గాట్ ఎ ఫైనట్ ఎండ్. వెన్ ఇస్ దట్ ఫైనట్ ఎండ్? బట్ when does the avidya end? Simple enough. When does darkness disappear? If the light shines. Okay. When does darkness disappear? When the light shines. Now when does avidya end? When jnana dawns. Okay. So dear Shishya, you have said avidya is anadi. I do agree. It is avidya is anadi. Avidya is fine but finite. Why? It has got an anta. It can be terminated. It is like the pragabhava. Just like the pragabhava which is anadi but antamunnadi. Ade madri idi kuda pragabhava. Jiva can attain liberation because the avidya is a mithya. And with this mithya, when the beginning of Sunday starts? If Sunday starts after the Saturday, then Saturday before Friday. Like that it is cyclical.
seasons, months, years, everything is Kala Chakram anadi cyclical. When is the beginning of the Earth's revolution started? Time immemorial. What is not? Time is not linear. Time is cyclical. Births and deaths are also cyclical. B and D, births and deaths are also cyclical. శిష్యుని ప్రశ్న ఏమిటంటే అవిద్య అనాది కదా, అది అనంతము కూడానా అని ఇండైరెక్ట్ గా అడిగాడు. అనాది కరెక్టే, కానీ అనంతము కాదు, అంతము కలదు. ఎప్పుడు అంతము? ఎప్పుడు జ్ఞానము కలిగితే అప్పుడు అవిద్య అంతమవుతుంది అంటూ చెప్తున్నారు. ఓకే, నా ఉపనిషత్ ప్రమాణాలు కొంచెం 10 minutes లో చూసేసి ఆపుకుందాం. ఓకే. అనిశ్చిత యథారజ్జుర్ అంధకారే వికల్పిత సర్పధారాభిః భావైస్తద్వతాత్మా వికల్పిత. ఖచ్చితంగా త్రాడని తెలియబడని త్రాడు చీకటి యందు పాము లేక నీటి ధార, ఒక దండ పూలమాలలాగా కనిపిస్తుంది. యథా అనిశ్చిత రజ్జు, అనిశ్చిత బుద్ధిలో ఉన్నటువంటి, క్లియర్ లైట్ లేనప్పుడు ఉన్నటువంటి రజ్జువు అంధకారే వికల్పిత, అంధకారము వలన రకరకములైన వికల్పములుగా కనిపిస్తుంది. సర్పధారాభి భావై, సర్పము లేకపోతే ఒక నీటి ధార లేకపోతే ఒక మాల అనే భావములు. తద్వత్ ఆత్మ వికల్పిత, అదే రూపముగా ఆత్మ అజ్ఞానంలో వేరువేరుగా కల్పించబడుతున్నది. జ్ఞానం ఉంటే ఆత్మ ఒక్కటే, జ్ఞానము లేకపోతే ఆత్మరూపములు ఎన్నో ఉన్నాయి, ఆత్మ తాలూకా జీవభావములు ఎన్నో ఉన్నాయి, నామరూపములు కనిపిస్తాయి. సరే, నిశ్చితాయాం యథా రజ్వాం వికల్పో వినివర్తతే రజ్జురేవేతి చ ద్వైతం తద్వదాత్మ వినిశ్చయః. నిశ్చితాయాం యథా రజ్వాం, రజ్జు తాలూకా త్రాడు తాలూకా నిజమైనటువంటి రూపము నిశ్చితమైపోయింది. అప్పుడేంటయ్యాయి? వికల్పో వినివర్తతే, వికల్పములన్నీ పోయాయి, పారిపోయాయి. ఎందుకు? త్రాడు నిర్ధారంగా తెలిసిపోయింది. త్రాడు మాత్రమే అని అద్వైతం రెండవది లేకుండుట నిశ్చితమగును. అదే విధముగా చ అద్వైతం తద్వత్ ఆత్మ వినిశ్చయ, ఆత్మ నిశ్చయంగా తెలిసినప్పుడు తద్వత్ అదే విధముగా రెండవది లేని ఆత్మయే తెలియవస్తుంది. నిశ్చితాయాం యథా రజ్వాం వికల్పో వినివర్తతే, త్రాడు స్వరూపము కరెక్ట్ గా తెలిసినప్పుడు త్రాడులో ఉన్న వికల్పములు పాము, మాల, నీటి ధార అనేటటువంటివన్నీ ఎలా పారిపోతాయో రజ్జురేవే ఇది త్రాడే అని తెలిసినప్పుడు అద్వైతం ఇంకా అద్వైతం ఉండదు. తద్వత్ అదే విధముగా ఆత్మ వినిశ్చయ. ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశాదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవా ఇహాత్మని. ఒక ఘటము ఉన్నది, ఒక బాణ ఉన్నది, ఉన్నప్పుడు దానిలో ఘటాకాశము, బాణ ఆకాశము అన్నాము. ఆ ఘటము పగిలినది, అప్పుడు ఆకాశం ఏమైనది? ఎక్కడికి పోలే, ఉన్న ఆకాశంలో కలిసిపోయింది, విలీనమైపోయింది. అదేవిధంగా ఈ ఫైనట్నెస్ భావం ఉన్నటువంటి జీవులు పరమాత్మలోనే విలీనమవుతారు అంటున్నాడు. నా ఆకాశస్య ఘటాకాశో వికారావయవౌ యథా నైవాత్మనః సదా జీవో వికారావయవౌ తథా. ఘటాకాశము ఆకాశము తాలూకా వికారము కాదు. ఇప్పుడు ఒక ఘటం ఉన్నది, ఇందులో ఉన్నటువంటి స్పేసు ఈ అనంత ఆకాశం తాలూకా వికారం ఏమీ కాదు. జస్ట్ బికాజ్ ఈ ఘటం ఉండడం వలన ఇది ఘటాకాశం అంటున్నాను తప్ప ఆకాశం తాలూకా వికారము మార్పు ఏమీ కాదు, దాని తాలూకా పార్ట్ కాదు. సరే, ఈ ఆకాశం ఇలా ఉందండి, దీని తాలూకా ఓ పార్ట్, ఓ అంగం వచ్చి ఓ చెయ్యేమో ఈ ఘటనలో కూర్చుందండి అనడానికి కూడా లేదు. అదే విధముగా జీవుడు ఏ కాలమునందైనను ఆత్మ యొక్క మార్పు, వికారము లేక అవయవము కాదు. ఆత్మకు అవయవములు ఉండవు, ఆత్మలో భాగములు ఉండవు, ఆత్మలో వికారములు ఉండవు. ఓకే. నేహ నానేతి జామ్నాయాత్ ఇంద్రో మాయాభిరిత్యపి అజాయమానో బహుధా మాయయా జయతే తు సహ. న ఇహ నానా ఇతి, పరబ్రహ్మమునందు న ఇహ నానా అస్తి, అనేకము అనేది లేదు. పరమేశ్వరుడు మాయలచే
అనేక రూపాలుగా భాషిస్తున్నాడు. ఆమ్నాయములు అంటే వేదములు చెప్తున్నాయి. ఇంద్రో మాయాభిరిత్యపి అజాయమానః, పుట్టుకలేని ఆ పరమాత్మయే మాయయా మాయచే బహుధా అనేక ప్రకారములుగా జాయతే పుట్టుచున్నాడు. సహా అతడు అజాయమానః పుట్టుకలేని వాడైనను మాయయా మాయ కారణంచే బహుధా జాయతే రకరకములుగా కనిపిస్తున్నాడు. ఈ విభిన్నముగా చూడడమే అవిద్య, దాని వలననే భ్రాంతి, అది పోగొట్టుకోవడమే జ్ఞానం. జాత్యాభాసం చలాభాసం వస్త్వాభాసం తథైవ చ అజాచలమవస్తత్వం విజ్ఞానం శాంతమద్వయం. జాతి అభాసం అంటే పుట్టుక వలె భాషించడమే కానీ పుట్టుకలేదు. చలాభాసం చలనము వలె భాషించడమే కానీ చలనం లేదు. చూసాం మనం, ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే ఆ కొరివి దానికి 8 రౌండ్ షేపు, 8 షేపులో తిప్పితే 8 షేపులన్నీ చలనము వలననే. ఒక పదార్థం వలనే భాషించినప్పటికీ అది పదార్థము కాదు. చర్మలాగా భాషిస్తున్న ఆయన చర్మ వలె ఒక పదార్థము కాదు, వస్తువు కాదు, ఆబ్జెక్ట్ కాదు. నాన్ ఓమాక్ట్, శాంతము. రెండవది లేనిది అజం అచలం అవస్తుత్వం విజ్ఞానం శాంతం అద్వయం. తత్వము విజ్ఞానమే, అదే చైతన్య ఆత్మ. ఇవన్నీ మాండూక్య కారికలోంచి వచ్చాయి. తర్వాత కఠోపనిషత్తు చెప్తుంది, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం తమః క్రతుః పశ్యతి వీతశోకః ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అణోరణీయాన్ అణువు కన్నా అణువైనది, మహతో మహీయాన్ అత్యంత పెద్దదానికన్నా పెద్దది. అంటే ఏమిటన్నమాట, అంతకన్నా చిన్నది అన్నిటికన్నా పెద్దది అంటే దానికి పరిమాణము లేదు. అప్రమేయము, ప్రమేయం అంటే పరిమాణం, ఏ కొలతలకు అందనిది అంటూ మనకు చెప్తూ ఉంటారు. ఈ ఆత్మ ఎక్కడున్నది? అస్య జంతోర్నిహితో గుహయాం, హృదయ గుహలలో కొలువై ఉన్నది. ఎలా తెలుస్తుంది? తం అక్రతుః అంటే కర్మలు చేయనివాడు. ఎవడు కర్మలు చేయడు? ఎవడికి కోరికలు లేవో వాడి కర్మలు చేయడు. కర్మలకు కోరికలు లేకపోతే కర్మలు లేవు, కర్మలు లేకపోతే ఫలాలు లేవు, ఫలాలు లేకపోతే ఫలం లేకపోతే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. తమక్రతుః పశ్యతి వీత శోకః, శోకము లేనివాడై పశ్యతి చూస్తాడు. ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. ఇక్కడ ధాతు అంటే ఇంద్రియములు, ఇంద్రియముల తాలూకా ప్రసాదము సహకారంతో వాడు శోకాలకు దూరం అవుతాడు. గుహలో ఒక మనుష్యుడు కథ. ఏమిటా కథ? ఒక ఆయన ఒక డార్క్ గుహలో ఉన్నారు. అంటే ఏమైంది, అలా చీకట్లో ఉండి ఏమీ తెలియకుండా ఏది చేతికి వస్తే అది నోట్లో పెట్టుకుంటున్నాడు. అది తినబడేదంటే తింటున్నాడు, లేకపోతే అక్కడ పడేస్తాడు. ఇలా ఉంటే మహాత్ముడు అలా దారిని పోతూ ఆయన చెప్పి, ఏమిటే ఇలా గుహలో చీకట్లో ఉంటున్నావు, నువ్వు ఆ దీపం వెలిగించుకోరాదా, ఉన్న విషయాలు తెలుస్తాయి నీకు. ఓ దీపం తీసుకొచ్చి వెలిగిస్తే వస్తువులు కనిపించే, చెళ్ళ పెంకులు రాళ్ళు కనిపించే, వాటిని ఒక ఆకులు అలములే ఉంటే వాటితో పాటు దండగుచ్చి రెడీ చేసుకున్నాడు. ఎదురుగుండా పెద్ద విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్నది ఆ గుహలో. ఈయన ఎక్కడ కూర్చున్నాడో, ఎక్కడ రోజు పడుకుంటున్నాడో దానికి ఎదురుగుండానే విగ్రహం. ఓహో, దేవుడు ఇక్కడే ఉన్నాడు, నా ఎదుటనే ఉన్నాడు, లేక నాలోనే ఉన్నాడు అని తెలుసుకుని ఈ చెళ్ళ పెంకులు రాళ్ళు ఈ ఆకుల అలముల మాల వేసి పూజించి ముక్తుడయ్యాడు. అంటే ఏమిటి? చీకట్లో ఉన్నంత వరకు మనలోనే ఉన్న ఆత్మతత్వాన్ని మనము తెలుసుకోలేము. అజ్ఞానం అనే చీకటిని గురువు అనే ఆయన సహాయంతో జ్ఞానదీపాన్ని వెలిగించుకుంటే మనలో ఉన్న ఆత్మను మనము వెంటనే గ్రహించగలం, ముక్తిని పొందగలం. స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏనానుపశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. స్వప్న జాగ్రత్త అవస్థల రెండిటిలోనూ తెలుసుకుంటున్నాం వస్తువులు. దేంతో తెలుసుకుంటున్నాము? చైతన్యంతో తెలుసుకుంటున్నాం. అటువంటి చైతన్యమే సాక్షియే ఆత్మ. అది మహాంతం, చాలా పెద్దది. విభం, సర్వత్రా వ్యాపించినది. ధీర, ఇది గ్రహించిన వివేకి న శోచతి, మత్వా ధీరో న శోచతి. ఏకో వసి సర్వభూతాంతరాత్మ
ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం యేన పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకః ఒకటైనది, వశి స్వతంత్రమైనది, సర్వభూతాంతరాత్మ సకల జీవులలో ఉన్నది, ఏకం రూపం ఒకటే అయినప్పటికీ బహుధా యః కరోతి అనేకంగా కనిపించేది, తం ఆత్మస్థం హృదయ గుహలో వసిస్తున్నది అయినా ఈ ఆత్మను అనుపశ్యంతి ధీరాహ్ ధీరులు వివేకులు అనుపశ్యంతి అనుభూతితో గ్రహిస్తారు. వారికే తేషాం వార్లకే సుఖం శాశ్వతం శాశ్వతమైన ఆనందము, నా ఇతరేషాం ఇతరులకు లేదు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం యేన పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం అని కఠోపనిషత్తుల నుంచి వచ్చాయి. అంటే ముండకోపనిషత్తు కారికలు, మాండూక్యోపనిషత్తు కారికలు, కఠోపనిషత్తు చూసాం. ఇప్పుడు ఈశావాస్యంలో మన నారాయణ గురించి బోధించారు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఏ కాలంలో అయితే ఆత్మస్వరూపంలో ఉన్నవాడికి సకల భూతములు తన ఆత్మగా తెలుస్తాయో, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్ర అటువంటప్పుడు ఆ సత్వతత్వంలో ఏకత్వంలో దర్శించిన వారికి ఆ జ్ఞానికి ఆ కాలమందు తత్ర ఓ మోహః మోహం ఎక్కడిది, కశోకః శోకం ఎక్కడిది, అనాత్మభావంలో ఉంటేనే శోకమోహముల లాంటి ద్వంద్వములు. అభ్రయాణం యథా, ఇక్కడి నుంచి నైష్కర్మ్య సిద్ధి 4 శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అభ్రయాణం యథా మోహాత్ శశభృతి అధ్యవశ్యతి సుఖిత్వాదీన్ ధియో ధర్మాన్ తద్వదాత్మని మన్యతే. మేఘం అలా కదులుతూ ఉంటుంది. మేఘం కదులుతుంటే చంద్రుడి వైపు చూడండి, చంద్రుడు కదులుతున్నాడు అనిపిస్తుంది, మేఘాలు కదులుతున్నట్టు అనిపించదు. మేఘం తాలూకా గమనము చలనము అజ్ఞానం వలన చంద్రుడి మీద అధ్యారోపణ చేస్తున్నాం. అలాగే బుద్ధి తాలూకా ధర్మాలైనటువంటి సుఖము దుఃఖము లాభము నష్టము పెయిన్ ప్లెషరు ఇవన్నీ కూడా ఆత్మయందు అధ్యారోపణ చేస్తున్నాము. అభ్రయాణం యథా మోహాత్ శశభృతి అధ్యవస్యతి అధ్యారోపము చేయబడుతుంది. సుఖిత్వాదీన్ ఇంధయో సుఖిత్వాదీన్ ధియో ధర్మాన్ బుద్ధి యొక్క ధర్మములన్నీ కూడా సుఖము మొదలైనటువంటివి తద్వత్ అదే విధముగా ఆత్మని మన్యతే ఆత్మయందు అధ్యారోపము చేస్తున్నాము. దుఃఖరాశేర్విచిత్రస్య సేయం భ్రాంతి చిరంతని మూలం సంసార వృక్షస్య తద్బాధః తత్వదర్శనాత్. దుఃఖరాశేర్విచిత్రస్య నానావిధ దుఃఖ సముదాయములు కలిగినటువంటి అనాది సిద్ధమైన భ్రాంతి జనిత అధ్యాసమే భ్రాంతిశ్చిరంతని సంసార వృక్షస్య మూలం సంసార వృక్షములకు మూల కారణమై ఉన్నది. తద్బాధః ఆ భ్రాంతి పోతే ఆ చిరంతని భ్రాంతి ఎప్పుడైతే పోయిందో తత్వదర్శనాత్ తత్వజ్ఞానం వలన ఆ భ్రాంతి వినాశము కలుగుతున్నది. అప్రమోత్తం ప్రమోత్తేన జ్ఞానం జ్ఞానేన బాధ్యతే అహిరజ్వాదివద్బాధో దేహాద్యాత్మతే ఆత్మమతేస్తథా. అప్రమోత్తం ప్రమోత్తేన భ్రాంతి చేత పుట్టినటువంటి మిథ్యాజ్ఞానము యథార్థ జ్ఞానం చేత బాధించబడుతుంది. అజ్ఞానం జ్ఞానేన బాధ్యతే అజ్ఞానము జ్ఞానము కలుగగానే పోయినది. అప్రమోత్తం ప్రమోత్తేన సుషుప్తిలో ఉన్నాడు వాడు ప్రమోత్తేన అజ్ఞానం జ్ఞానేన బాధ్యతే అహిరజ్వాదివత్ పాము తాడు వలె బాధో ఎప్పుడైతే పాము పోయింది ఎప్పుడైతే తాడు తెలిసిపోయిందో అప్పుడు పాము పోయింది. అదే బాధ అంటే ఇక్కడ తొలగిపోతుంది. దేహాద్ ఆత్మమతే స్తథా దేహాదుల యందు కలిగి ఉన్న ఆత్మబుద్ధికి బాధ కలుగుతుంది అంటే తొలగిపోతుంది, నొప్పి కలుగుతుందని కాదు.
బాధ్యతే అంటే బాధ కలుగుతుంది అంటే అది తొలగిపోతుంది. అవిద్యానాశమాత్రంతో ఫలమిత్యుపచరీయతే నా జ్ఞాత జ్ఞాపనం న్యాయం అవగత్యేక రూపతః. చూడండి, జ్ఞానం వచ్చింది, జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం పొందాము, ఇదొక రిజల్ట్, జ్ఞానానికి ఇదొక ఫ్రూట్ అని చెప్తాము. ఎందుకు అలా చెప్తాము? ఊరికే ఒక ఫిగరేటివ్గా చెప్తాం. యాక్చువల్గా రావడము లేదు, పోవడము లేదు, ఉన్నదే జ్ఞానస్వరూపం. అజ్ఞానం పోవడమే జ్ఞానస్వరూపం తెలుసుకోవడం. ఇక్కడ క్రొత్తగా ఒక రిజల్ట్ రావడము, ఆ రిజల్ట్ మోక్షము, అది జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది, జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది, జ్ఞానమేమో ఒక క్రియ, దాని వలన ఒక మోక్షం అనే ఒక ఫలితము అని చెప్పరాదు. అలా చెప్పడం ఎందుకంటే అర్థం చేసుకోవడానికి మాత్రం. ద రిజల్ట్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మజ్ఞాన, ఈజ్ మియర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సైన్స్. అంటే అవిద్యను నాశనం చేయడమే జ్ఞానం రావడము. చీకటి పోవడానికి వేరే ప్రయత్నము, చీపురు పట్టుకొని వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయాలా? దీపము వేస్తేనే పోయింది అంతే ఆటోమేటిక్గా. దీపము వెలిగిన వెంటనే చీకటి పోవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. చేత దో నథింగ్ పాజిటివ్ హ్యాస్ హ్యాపెండ్, ఈజ్ ద సేమ్ పర్సన్ ఈజ్ దేర్, బట్ దర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్. ఓన్లీ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద దేహభావ ఈజ్ గాన్ అండ్ ద ఆత్మభావ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. దిస్ ఇస్ ఫిగరేటివ్లీ స్పోకెన్ యాజ్ ద రిజల్ట్. ఫలితం అంటూ చెప్తాం. టు సే దట్ ద రిజల్ట్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ వాజ్ ప్రీవియస్లీ అన్నోన్. ముందు తెలియనిది ఏదో కొత్తగా తెలిసింది, జ్ఞానం వచ్చినది అనుకోవడం పొరపాటు. బికాస్ ద సెల్ఫ్ ఈజ్ ప్యూర్ అవేర్నెస్ బై ఇట్ సెల్ఫ్ అంటున్నారు సురేశ్వరాచార్యులు నైష్కర్మ్య సిద్ధిలో. ఇక్కడతో మనము ఎండ్ చేసుకుంటాం. న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞ న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం. యథా కాశో హృషికేశో నానోపాధిగతో విభుః తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాసే కేవలో భవేత్. తత్తు భేదాత్తు భిన్నవద్ భాతి. ఆయా భేదముల వలన వేరువేరుగా నామరూపములుగా ప్రకాశిస్తున్నాడు. తత్తు నాసే, ఆ భేదభావం పోగానే కేవల భవేత్. కేవలం అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంటే మోక్షమే ఉంటుంది. ఓకే. జన్మ వృద్ధి పరిణత్య పక్షయ వ్యాధి నాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవనఘాత కారణం బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. బ్రహ్మతత్వమసి భవయాత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.